గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. ఇక పిటిషన్ విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఇద్దరు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై స్టే విధిస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తిరిగి ఈ రోజు విచారణ వాయిదా వేస్తూ దీనిపై స్టే విధిస్తూ పిటిషన్ విచారణ 4 వారాల పాటు వాయిదా వేస్తామన్నట్టుగా కూడా ఈ విషయాన్ని న్యాయవాదులకు తెలియజేసింది సుప్రీంకోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఉంటుందంటూ మాత్రం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా తమ ఉత్తర్వుల రూపంలో తెలియజేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరిస్తూ ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై మాత్రం స్టే ఉంటుంది అన్నట్టు మాత్రం గుర్తు చేస్తూ 4 వారాల తర్వాత ఈ కేసుని విచారణ చేపడతామంటూ కూడా న్యాయవాదులకు, పిటిషనర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. శివ, అయితే కొత్తగా ఎమ్మెల్సీలను నియమించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ స్టే ఏమైనా అడ్డు వస్తుందా? ఎందుకంటే నియమించడానికి స్టే ఇవ్వలేదు కదా దానికి సంబంధించి రిలేటెడ్ గా. రవితేజ, కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మాత్రం ధర్మాసనం నిరాకరించింది. గతంలో దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చేటట్టుగా అప్పటి ప్రభుత్వం దానికి సన్నాహాలు చేసింది. దానిపై ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ కోర్టును అప్రోచ్ అయ్యి ఈ కొంత వ్యక్తులు, పొలిటికల్ నాయకులంతా కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ ఇవ్వకూడదు అంటూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడము, కోర్టు వారికి అనుకూలమైనటువంటి తీర్పునివ్వడము, ఆ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఇప్పుడు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఇద్దరు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించి కోర్టులో తమ రిలాక్సేషన్ పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పిటిషనర్లు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు మాత్రం ధర్మాసనం ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 2 సార్లు గవర్నర్ కి కొత్త పేర్లు ఇచ్చినట్టున్నారు. ఈ కేసుకు సంబంధించి అందులో కోదండం కూడా ఒక పేరు ఉన్నట్టుంది కదా రవితేజ, ఏంటి ఇప్పుడు వారికి కొంత మార్గం సుగమం అయింది అనుకోవాలి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్సీ పేర్లను తెరపైకి రావడము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ కార్యాలయానికి లేఖ పంపుతూ కొత్త ఎమ్మెల్సీలను నియమిస్తా ఉన్నామంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటూ కూడా ఇది కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఎప్పటికప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగంగా హైకోర్టుకి చేరడము, హైకోర్టులో పరిధిలో ఉన్న తర్వాత అధికారికంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అఫీషియల్ గా ఈ ఎమ్మెల్సీలని ప్రకటించలేకపోయింది. వీళ్ళ పేర్లు వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే కోర్టుకి చేరడము, కోర్టు ఇమీడియట్ గా దానిపైన స్టే విధించడము, ఇప్పట్లో నిర్ణయం తీసుకోలేము, ఇదంతా కూడా స్పీకర్ చేతిలో ఉంటుంది, ప్రభుత్వం చేతిలో ఉందంటూ కూడా గతంలో కోర్టు తెలియజేయడము, ఇవన్నీ అంశాలు మళ్ళీ ఇక్కడ తమకు న్యాయం జరగట్లేదు అంటూ కూడా ఈ దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తూ తమకు అనుకూలమైనటువంటి తీర్పు కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కొత్త ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలంటూ కూడా దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ వేసినటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఉత్తర్వులను స్టే విధించడానికి సుప్రీంకోర్టు మాత్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పట్లో ఎమ్మెల్సీ నియామకాలను చేపట్టేటప్పుడు స్టే ఖచ్చితంగా ఉంటుంది అంటూ మాత్రం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.